హాయ్ ఫ్రెండ్స్, ఒక కంపెనీ కేవలం ఒకే ఒక్క రోజులో 22,50,000 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది అంటే మీరు నమ్ముతారా? ఇది నిజంగా జరిగింది. అయితే అది ఏ కంపెనీ, అసలు అది ఇంత మొత్తాన్ని ఒకే రోజులో ఎలా సంపాదించింది అనేది ఈ రోజు తెలుసుకుందాం. మామూలుగా మనం గమనిస్తే ఒక కంపెనీ ఒక రోజుకి ఎంత సంపాదించగలదు అంటే 1000 కోట్లు, 10,000 కోట్లు, 50,000 కోట్లు లేదా మహా అయితే 1,00,000 కోట్లు. కానీ ఎంతకంటే ఎక్కువే సంపాదించింది ఒక కంపెనీ. ఏ కంపెనీ అని ఆలోచిస్తున్నారా? అదే నవిడియా. ఈ పేరు మీరు వినే ఉంటారు. ఇది ఒకే రోజులో అక్షరాల 22,50,000 కోట్లు సంపాదించింది. ఇంత సంపాదించడానికి రిలయన్స్కి అయితే 3 సంవత్సరాలు పట్టింది. ధీరుభాయ్ అంబానీ, ముఖేష్ అంబానీలను దాటి ఇప్పుడు 3వ తరం కూడా వచ్చేసింది. ఇన్ని సంవత్సరాల్లో వీళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూ వచ్చేసి 20 లక్షల కోట్లు. మరి ఈ నివిడియా అనే కంపెనీ కేవలం ఒక్క రోజులోనే ఇంత మొత్తాన్ని ఎలా సంపాదించిందంటారు? అసలు ఇది ఎంత పెరిగింది అంటే న్యూజిలాండ్ మరియు ఇరాక్ వంటి దేశాల జీడిపి కన్నా ఎక్కువ. కేవలం ఒక్క రోజులోనే పెరిగిపోయింది. అసలు ఒక దేశం యొక్క మొత్తం జీడిపి మరియు ఒక కంపెనీ యొక్క ఒక రోజు ఆదాయం రెండు ఒకటే అవడం ఎలా సాధ్యం? వినడానికి కూడా ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ పెరుగుదల వల్ల ఆ మామూలు కంపెనీ $2 ట్రిలియన్ కంపెనీగా మారిపోయింది. ప్రపంచం మొత్తంలో $2 ట్రిలియన్ కంటే ఎక్కువ వాల్యూతో కూడుకున్న కంపెనీలు కేవలం 4 మాత్రమే ఉన్నాయి. ఈ $2 ట్రిలియన్ కంపెనీ లిస్టులోకి నెవిడియా కూడా చేరిందని చెప్పుకోవాలి. భారత్కి 1 ట్రిలియన్ నుంచి 2 ట్రిలియన్ల వరకు చేరుకోవడానికి 8 ఏళ్లు పట్టింది. మరి ఆ కంపెనీ ఏమో కేవలం 1 సంవత్సరంలోనే చేరుకుంది. ప్రపంచ చరిత్రలోనే ఇది ఎప్పుడూ జరగని ఒక విషయంగా పరిగణించవచ్చు. భారత చరిత్రలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ స్టాక్ మార్కెట్లో కేవలం ఒకే రోజులో ఒక కంపెనీ ఎంత ఆదాయాన్ని సాధించడం ఇదే మొదటిసారి. దీనికి ముందు ఫిబ్రవరిలో ఫేస్బుక్ కూడా ఒకే రోజులో 16 లక్షల కోట్లు సంపాదించింది. అసలు ఒక కంపెనీ తన ఒక్క రోజు ఆదాయంలో రిలయన్స్ను కూడా వెనక్కి నెట్టేలా ఉంది అంటే అది సాధ్యమయ్యే పనేనా? నెవిడియా అనే కంపెనీ అసలు ఏం చేస్తుంది? ఏ ప్రొడక్ట్స్ను తయారు చేస్తుంది? అసలు స్టాక్ మార్కెట్లో ఇన్ని మార్పులు రావడానికి కారణం ఏంటి? రాబోయే కాలంలో ఈ కంపెనీ ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం 1 ట్రిలియన్ కంటే ఎక్కువ అంటే 83 లక్షల కోట్ల విలువ కలిగిన కంపెనీలు 8 మాత్రమే ఉన్నాయి. ఈ 8 కంపెనీల్లో 7 అమెరికాకు చెందినవి, మిగిలిన 1 సౌదీ అరేబియాకు చెందింది. అమెరికాకు చెందిన 7టిలో 1 నివిడియా. ఇప్పుడు ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే కంప్యూటర్ చిప్స్ను తయారు చేస్తుంది. ఈ రోజుల్లో కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్ లేనిదే ఎవరికి రోజు గడవదు. ఈ చిప్స్ లేనిదే మొబైల్ ఫోన్స్ పనిచేయవు. అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్కువ అవసరమైతే ఇక్కడ నవిడియా అవసరం కూడా ఉన్నట్టే. ఉదాహరణకు కీ గేమింగ్ ఫీల్డ్లో, డిజైనింగ్ ఫీల్డ్లో, ఎడిటింగ్ ఫీల్డ్లో దీని అవసరం చాలా ఉంటుంది. ఇప్పుడు ఈ కంపెనీ ఏం చేస్తుందో తెలుసుకున్నాం కదా. అలాగే ఈ స్టాక్ మార్కెట్లో వచ్చిన మార్పుల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కంపెనీ తమ క్వార్టర్లీ రిజల్ట్ను ప్రకటించినప్పుడు గత 90 రోజులుగా తమ ఆదాయం $22.1 బిలియన్ అంటే ఇంచుమించు 1,80,000 కోట్లు అని తెలిపింది. ఇది గత ఏడాది కంటే 265% ఎక్కువ. వీళ్ళు ఎర్నింగ్స్ విషయానికి వస్తే ఈ కంపెనీ రోజుకి 1000 కోట్ల వరకు సంపాదిస్తుంది. అంటే గత ఏడాది కంటే 780% ఎక్కువ. దీని ద్వారా వీళ్ళకి 7.5 టైమ్స్ ప్రాఫిట్ వచ్చింది. కేవలం ఏడాది వ్యవధిలో ఆదాయం కూడా 2.5 రెట్లు పెరిగింది. పైగా ప్రస్తుత డిమాండ్ ఎక్కువగా ఉండడం వలన ఆ కెపాసిటీ సరిపోవట్లేదని, మెషిన్స్ అన్ని ఆల్రెడీ వాడుకలో ఉన్నాయని, ఇంకా మెషిన్ కెపాసిటీని పెంచాలనుకుంటున్నామని చెప్పుకొచ్చారు. ఇంకేముంది, ఇలా జరిగితే సేల్స్ కూడా అలాగే పెరుగుతూ ఉంటాయి. మరి సేల్స్ పెరిగితే ఒక్క రోజులో ఇంత ఆదాయం రాక మానుతుందా? మరి ఈ కంపెనీ కేవలం ఒకే సంవత్సరంలో ఇంత ఎలా గ్రో అయింది అంటే ఈరోజు ఎక్కడ చూసినా మనకు వినిపించే పేరు AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దేశంతో, రాష్ట్రంతో, ఇండస్ట్రీతో సంబంధం లేకుండా గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ఎన్నో పెద్ద కంపెనీలు కూడా AI పైనే మొగ్గు చూపుతున్నాయి. AI పైన ఫోకస్ చేయాలి అంటే మనకు డేటా కావాలి. ఎక్కువ డేటా అవసరమైతే డేటా సెంటర్స్ వస్తాయి. డేటా సెంటర్స్ వస్తే కాంప్లెక్స్ కంప్యూటర్స్ అవసరం అవుతుంది. మరి ఎక్కడైతే కాంప్లెక్స్ కంప్యూటింగ్ ఉంటుందో అక్కడ నెవిడియా యొక్క అవసరం తప్పకుండా ఉంటుంది. ప్రస్తుతం AI చిప్స్ ఏవైతే తయారవుతున్నాయో మార్కెట్లో వాటిపై 80% వరకు నెవిడియా ఆధిపత్యమే ఉంటుంది. రాబోయే రోజుల్లో AIకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. మరి AI చిప్ తయారు చేసేది ఎవరు అంటే నెవిడియా. సిచ్యువేషన్ ఎలా ఉన్నప్పుడు మరి ఈ కంపెనీ 22,50,000 కోట్లు సంపాదించకపోతే ఇంకేం చేస్తుంది? నెవిడియా CEO మాట్లాడుతూ ఇదొక టిప్పింగ్ పాయింట్ అని, దీని అమ్మకం ఎప్పటికీ ఆగదని చెప్పుకొచ్చారు. ఇక గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు కూడా AI డెవలప్మెంట్పై దృష్టి పెట్టడం మొదలుపెట్టాయి. కానీ దీన్ని డెవలప్ చేయడానికి 5 ఏళ్ల పాటు సమయం అయితే పడుతుంది. మరి ఇది డెవలప్ చేసేలోపు మనకి ఒకే ఒక్క సోర్స్ ఏది అంటే అది కూడా సేమ్ కంపెనీ.
అసలు ఈ కంపెనీ ఎలా స్టార్ట్ అయిందో మొదటి నుంచి చూసుకుంటే కంప్యూటర్ గురించి మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. చిన్నప్పుడు కంప్యూటర్ అనగానే మనకు గుర్తొచ్చేది CPU. ఇది కంప్యూటర్తో పాటు చాలా ముఖ్యమైనదని చెప్పాలి. మనం కంప్యూటర్ యొక్క కెపాసిటీని పెంచాలి అంటే ఒక చిప్ అవసరం అవుతుంది. ఆ చిప్ కనిపెట్టిన వాళ్లే నెవిడియా. 1999లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ చిప్ని టెక్నాలజీ లాంగ్వేజ్లో GPU అంటారు. ఇది ఆ టైంలో అంటే మన చిన్నప్పుడు సిస్టమ్ కెపాసిటీని పెంచడానికి ఉపయోగపడేది. అప్పట్లో టెక్నాలజీ అంతగా లేదు కాబట్టి బేసిక్గా వాడడానికి ఈ GPU సరిపోయేది. మరిప్పుడున్నది చాలా కాంప్లెక్స్ టెక్నాలజీ. రాబోయే రోజుల్లో ప్రతి ఎలక్ట్రానిక్ గ్యాజెట్ కూడా సెమీకండక్టర్తోనే నడుస్తుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. తైవాన్ యొక్క TSMC కంపెనీ కూడా బ్యాక్ ఎండ్లో వాటిని తయారు చేస్తుంది. మరి ఫ్రంట్ ఎండ్లో వాటిని తయారు చేసేది ఎవరు అంటే మళ్ళీ నెవిడియా. ఇప్పుడు వచ్చే GPUs RTX అనే పేరుతో వస్తున్నాయి. అవి AIను ప్రాసెస్ చేయడంలో చాలా సహాయపడుతున్నాయని చెప్పాలి. ఈ నెవిడియా హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ రెండిట్లోనూ హెల్ప్ చేస్తోంది. కాబట్టి దీన్ని మనం ఒక ఫుల్ స్టాక్ కంపెనీ అనుకోవచ్చు. ఇలా ఉండడం వల్లనే ఇప్పటి వరకు దీనికి ఎటువంటి కాంపిటీటర్ కూడా లేకుండా పోయాడు. ఈ నేపథ్యంలోనే ఈ కంపెనీ యొక్క ఫ్యూచర్కి ఎలాంటి డోకా లేదు. ఇది తయారు చేసిన ప్రోడక్ట్ యొక్క అవసరం ఫ్యూచర్లో ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. ఆఫ్కోర్స్ పెరుగుతుంది కూడా. ఈరోజు నెవిడియా గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం థింక్ డీప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.